నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం నాతో ఉన్నారు బీఆర్ఎస్ కో ఫౌండర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరమల్ల ప్రకాష్ గారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, వాడి వేడిగా చోటు చేసుకున్నాయి. పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి అసలు నీటి కోసం గత ప్రభుత్వ హయాంలో చేయని తప్పు లేదు అని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా అంతకుముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు బయటికి చెప్పారు ఆయన. సో వీటన్నిటి మీద ఒకసారి విశ్లేషణ చేద్దాం మనం ఇప్పుడు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరు హీరో, ఎవరు విలన్, ఏం చెప్తారు ఫస్ట్ నాకు? సభలోకి రాకుండా హీరోగా మిగిలింది కేసీఆర్, సభలోకి వచ్చి జీరో అయిపోయింది రేవంత్. అబ్బా. ఎందుకంటే సభలోకి రాకున్నా నిన్న మొన్న హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కానీ మాలాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆరే మన కోసం ఏదో కష్టపడ్డాడు, కొంత నీళ్ళు దేవాలని తపన చెందాడు, కానీ ఈ రేవంత్ రెడ్డి అని జూటర్ మాటలు మాట్లాడుతున్నాడు అనేది ప్రజల నుంచి వస్తున్న టాక్. అది మీరు మీరు పోయినా కూడా ప్రజలు చెప్తారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు మ్యాండేటరీ ఏముంటుందంటే సంతకం పెట్టాలి, దానికి అందుకే వచ్చారా? అందుకే వచ్చారు. ఇంకా అంతకంటే రావడానికి ఆయన దగ్గర కారణమే లేదు. తర్వాత ఆయన ఒకవేళ ఆ సభలో కూర్చుంటానన్నా కూడా కూర్చునే ఈకో సిస్టమ్ లేదు, ఆడ ఎన్విరాన్మెంట్ లేదు ఆ సభలో. అంటే ఇప్పుడు కేసీఆరే కాదు, ఒక గౌరవప్రదంగా ఉండే సభ అని భావించి ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళు కూడా కూర్చునే పరిస్థితి లేదు ఆ సభలో. ఎందుకంటే సాక్షాత్తు సభానాయకుడే అనరాని మాటలన్నీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా గొంతు విప్పి మాట్లాడదామంటే నిమిషానికి ఒకసారి మైక్ కట్ చేయడము, వేరే ఎవరో ఎదురు మాటలు చెప్పడము, వాళ్ళకు మళ్ళీ మైక్ ఇవ్వడము. నేను లాస్ట్ టైం అసెంబ్లీ చూసింది ఎప్పుడంటే హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 1.5 అవర్లో 33 సార్లు అడ్డుతగిలారు. 13 ఒక శాసనసభ వ్యవహారాల మంత్రి 13 సార్లు అడ్డుతగిలాడు. ఇక అసెంబ్లీ చూడొద్దని డిసైడ్ చేసుకున్నాను నేను. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? బీఆర్ఎస్ ఈ రకమైన మాటల్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతుంది, ఎందుకు ఆరోపణలను తిప్పికొట్టాల్సింది కదా అని అడిగే. అంటే ఆరోపణలను తిప్పికొట్టవచ్చు కానీ బూతులను తిప్పికొట్టలేరు కదా. ఇప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీలో 1969 ఏప్రిల్లో ఒక మహానాయకుడు రిజైన్ చేశాడు. ఆయన పేరు తరిమెల నాగిరెడ్డి గారు. ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. అప్పుడు విప్లవకారుల తరఫున ఆయన సిపిఎంకు రిజైన్ చేసి విప్లవ కమ్యూనిస్ట్గా. అయితే ఆయన రిజైన్ చేసిన రోజు ఏమన్నాడంటే పార్లమెంటు అసెంబ్లీలు అన్నీ కూడా బాతకాని షాపులు అయిపోయినాయి, ప్రజల సమస్యల గురించి ఇక్కడ చర్చ జరగడం లేదు, ప్రజలకు ఏం న్యాయం జరగడం లేదు, అటువంటిప్పుడు మేము ఎందుకు ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవాలి, ఈ బాతకాని కొట్టడానికి మేము ఇక్కడ అవసరమా నాలాంటి వాళ్ళము అని బాతకాని షాప్ అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. 69 అంటే ఎన్ని ఏళ్ళు అయింది? దాదాపు 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు పైన అయింది కదా. మరి పార్లమెంట్ అసెంబ్లీలు బాతకాన్ షాపులని ఆయన అన్నాడు, ఇప్పుడు దాన్ని బూత్ ఖానాగా మార్చారు. అందుకే బాతకాని కాదు, ఇప్పుడు బూత్ ఖానాగా మార్చారు. అంటే అప్పటికిప్పటికి ఇంకా ఒకటి సార్ ప్రకాష్ గారు, మొదటి నుంచి మీకు తెలంగాణ మీద పట్టుంది కాబట్టి అడుగుతున్నా. తెలంగాణలో ఆ రకమైన మాటలు ఎప్పుడు నేనైతే వినలేదు. ఒక తేడా ఏంటంటే కొంతమంది అంటారు మీ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో అన్నారు కదా అని. అది వేరు. ఆయనే పరుష పదాలు వాడాడు కానీ బూతులు వాడలేదు. ఒకటి రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటలేదు ఆయన. ఎక్కడన్నా 1-2 సార్లు నోరు జారినా కూడా రిపీట్ చేయలేదు ఆయన. కానీ రేవంత్ మాట్లాడేటి అట్లా కాదు, వ్యక్తిగా డైరెక్ట్గా అటాక్. అది ఆ భాష. ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో వీళ్ళు ఏం చెప్తారు? రాగద్వేషాలకు అతీతంగా. ఇక్కడ చంద్రబాబు పట్లనేమో అనురాగం కనబడుతుంది, రాగం. కేసీఆర్ పట్లేమో ద్వేషం కనబడుతుంది. చంద్రబాబు పట్ల రాగం కనబడుతుందని చెప్పడానికి ఏంటంటే సాక్ష్యం ఇవాళ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆర్డర్. నేను సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు క్లీన్ హ్యాండ్స్తో కోర్టుకు రావాలి. ఇక్కడ మమ్మల్ని ఏమో స్టే ఇవ్వమంటావు, నువ్వేమో కమిటీ ఏర్పాటు చేస్తావా, నీ చిత్తశుద్ధి ఏది అన్నాడు. అంటే అక్కడ రాగం కనబడుతుంది. చంద్రబాబును ధిక్కరించే ధైర్యము లేదు, ధిక్కరించాలనే కోరిక లేదు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యము లేదు, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఆపే ఆలోచన కూడా లేదు. ఆ ముందు రోజు అభిషేక్ మను సింఘ్వి గారితో వీళ్ళంతా కూర్చుని మాట్లాడుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి ఆ ముందు రోజు రాత్రి. అంటే ఇంత మంచి అడ్వకేట్లను పెట్టుకున్నా కూడా
ఇక్కడ చేసే పనులన్నీ చేసుకుంటూ అక్కడ మీరు కోర్టులో వాదించండి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు కోర్టుకు పోదలుచుకుంటే నిజాయితీగా ఉండాలి. నువ్వేమో నీళ్ళని తీసుకుపోని కమిటీ వేస్తే కమిటీ చెప్పినట్టు వింటా, ఆదిత్యనాథ్ దాస్ దాని చైర్మన్గా పెడతా. నువ్వు ఆయన పెట్టిందే ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం పెట్టుకున్నాడు. ఆ సీట్లోనే ఆయన కూర్చోబెట్టద్దు, ఫస్ట్ పాయింట్. రెండవది, తెలంగాణ ప్రయోజనాలు ఏంటి, తెలంగాణకి ఎక్కడ హక్కులకు భంగం వాటిల్లుతున్నది, నీటిపారుదల నిపుణులను కూర్చోబెట్టుకొని కొంత విని, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉద్యమకాలం అంతా తెలంగాణ కోసం నిలబడ్డ వాళ్ళు, వాళ్ళతో ఒక్క మీటింగ్ పెట్టుకోకపోతివి. నీకు తెలంగాణ ఆత్మ నీ లోపల ఉంటే నువ్వు రిటైర్డ్ ఇంజనీర్స్తో మాట్లాడాలి కదా. కేసీఆర్ నిజంగానే న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా, ఎక్కడ తప్పులు చేశాడు, ఎక్కడ మంచి చేశాడు, తెలంగాణ ఆకలేంది, తెలంగాణ దాహమేంది, దూపేంది, ఒకనాడన నువ్వు పట్టించుకోకపోతివి. ఇవన్నీ కూడా ఇట్లున్నప్పుడు ఒకటి సార్, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి గురించి ఈ వాదనంతా జరుగుతోంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని మీరు రెడీ చేసి కేంద్రం పంపిస్తే అది వాపస్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారి వాళ్ళ. అది మీదే కదా బాధ్యత అని అంటున్నారు కదా. ఇప్పుడు మీది మాది అని ఉండదు, ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రభుత్వంలో ఓ రోజు కేసీఆర్ సీఎం ఉండొచ్చు, ఓ రోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు. ప్రభుత్వం కదా. డిపిఆర్ పంపినప్పుడు ఒకరు ఉంటారు, డిపిఆర్ వాపసు వచ్చినప్పుడు ఒకరు ఉంటారు, మళ్ళీ డిపిఆర్ పోయి మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఇంకొకరు ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం అనేది మర్చిపోయి, ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం, కేసీఆర్ ఇంటి నుంచి పెట్టాడా? ప్రభుత్వం. మరి ప్రభుత్వమే కదా చూడాల్సింది. రైట్. డిపిఆర్ రిటర్న్ ఎందుకు వచ్చింది, అందులో ఏమున్నాయి కొర్రీస్, ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ అసెంబ్లీలో పాలమూరు మీద రేవంత్ రెడ్డి మాట్లాడినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినాయి, 90% అబద్ధాలు. ప్రజలను తప్పుదారి పట్టించేటి, వాస్తవాలకు విరుద్ధమైనవి. అజ్ఞానులు కదా ప్రజలు నీళ్ళ మీద. అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పోయి కామెంట్ చేశాను ఒక ఛానల్లో. ఏంటంటే నీళ్ళ గురించి 4 కోట్ల మందిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 40 మంది లేరు. అదేంటి? ఇంకా డీటెయిల్గా చెప్తా. ముఖ్యమంత్రికి నీళ్ళ మీద జ్ఞానం లేదు, క్యాబినెట్లో ఒక్క మంత్రికి నీళ్ళ మీద జ్ఞానం లేదు. ఇప్పుడున్న క్యాబినెట్లో వాళ్ళంతా ఒక్క మంత్రికి, గతంలో మంత్రులుగా చేశారు వాళ్ళు. నేనేమంటున్నా, ఒక్క మంత్రికి జ్ఞానం లేదు. రెండవది, సెక్రటేరియట్లో ఒక్కరికి జ్ఞానం లేదు. సెక్రటేరియట్లో ఏ ఒక్కరికి జ్ఞానం లేదు నీళ్ళ మీద. తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చున్నారు కదా, ఉద్యమ కాలంలో టీఆర్ఎస్లో ఉండి పనిచేసిన ఒక 4-5 తప్పితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జ్ఞానం లేదు, ఆ స్పీకర్కు లేదు, ఆ కౌన్సిల్ చైర్మన్కు లేదు, కౌన్సిల్లో ఉన్న సభ్యులకు లేదు, ఎవరికి లేదు. ఈ 40 మందిలో వాళ్ళు ఎవరు లేరు, జ్ఞానం ఉన్న 40 మందిలో. కేవలం కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరైతే రీసెర్చ్ చేసి డక్కాముకి 25 ఏళ్ళ నుంచి స్టడీ చేస్తున్నాం వాటర్ మీద, మాలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇందాక తెలకపల్లి గారు వచ్చారు. కొంతమంది ఎవరైతే రెగ్యులర్గా మీడియాకు పోతూ కొంత దీని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. నేను మీ జర్నలిస్టులలో కొంతమందికి నేను సర్టిఫికేట్ ఇస్తే, ఎవరంటే ఆ ఛానల్ తరఫునో ఆ పత్రిక తరఫునో ఇరిగేషన్ మీద డెడికేటెడ్గా పనిచేస్తున్న జర్నలిస్టులు ఓ 10 మంది ఉంటారు కావచ్చు. వీళ్ళకు తప్ప ఇంకెవరికి లేదు. ప్రొఫెసర్లకు కానీ వైస్ ఛాన్సలర్లకు కానీ ఎవరో ఒకరిద్దరు ఉంటారు. ఉద్యమకాలం నుంచి తెలంగాణ నీళ్ళ కోసం. రాజకీయ నాయకులు ఎవరికి కూడా మీరు చెప్తున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదా? నేనేమంటున్నా, ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తారో వాళ్ళకు కొంత దాని మీద అవగాహన వస్తుంది. హరీష్ రావు గారికి మంత్రి అయ్యేదాకా కూడా ఉద్యమకాలంలో ఉన్న కొన్ని విషయాల మీద తప్ప ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదు. ఆయనకు పెంచుకున్నాడు, కేటీఆర్ పెంచుకున్నాడు, నిరంజన్ రెడ్డి పెంచుకున్నాడు, జగదీష్ రెడ్డి పెంచుకున్నాడు, పార్టీ పెట్టినాడు. కేసీఆర్ గారికి కూడా దాని మీద ఇప్పుడున్నంత డెప్త్ నాలెడ్జ్ లేదు. అన్యాయం జరిగిందనే తెలుసు కేసీఆర్ గారికి. విద్యాసాగరరావు గారు రాకముందు నేను, జయశంకర్ గారు, భీమయ్య అని ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు ఆయన. అట్లాగే అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇంకా సర్వీస్లో ఉన్నాడు అప్పుడు. మేము కొంతమంది, ఇంకా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇంకో డిస్కషన్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చెప్తా. అల్లాన్ శ్రీధర్ ఇంకున్నాడు. అల్లాన్ శ్రీధర్ గారి ఇంట్లో విద్యాసాగరరావు గారిని మొదటిసారి ఆయన పరిచయం చేసినప్పుడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసి అని పరిచయం చేశాడు. 2002లో ఇది. ఓకే. మేము 97-96 నుంచి ఉద్యమంలో ఉన్నాం, ఆర్టికల్స్ రాస్తున్నాం నీళ్ళ మీద. 2002లో ఆయన పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు మీరు ఏ జిల్లా సార్ అన్నాం అంటే నాది నల్గొండ అన్నాడు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రిటైర్ అయినాక సినిమాలలో స్క్రిప్ట్స్ రాస్తున్నా అన్నాడు. అదేంది సినిమాలో స్క్రిప్ట్ రాయడం ఏంది, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయ్యండి మీరు అంటే ఏం చేయమంటారు అన్నాడు. అంటే
మీ పక్కనే మరిగూడ మండలము మాలు ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయి 30 ఏళ్ళకే కాటికిపోతున్నారు. వాళ్ళని చూస్తే మీకు మనసు ద్రవిస్తలేదా? తలాపున నాయుడు సార్ పెట్టుకొని చారెడు నీళ్ళు ఇత్తలేరు. మీరు ఆ జిల్లాకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ అయ్యి మీరు సినిమాల్లో మాటలు రాస్తారా అని మొదటి మీటింగ్లో 5 నిమిషాలకే నేను రియాక్ట్ అయినా. ఒకసారి షాక్ అయిపోయి ఏంటండి నన్ను అంత మాట అంటున్నారు అంటే, మీరు ఉండాల్సింది అక్కడ కాదు సార్, డబ్బులు ఇస్తే ఎవరైనా రాస్తారు. ఎంతోమంది ఉన్నారు అక్కడ రాష్ట్రోళ్ళు. మీ హాబీలు తీర్చుకునే పరిస్థితి ఉన్నదా? ఒకసారి రైతులు నీళ్ళ కోసం బస్ చూడండి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి పోయి చూడండి మీ నల్గొండ ఎట్లుందో అని చెప్పి అన్నాక నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అంటే పెన్నుబట్టి రాయండి సార్, శంకులో పోతే తీర్థం అవుతుంది. నేను ఇంజనీర్ కాదు, ఆయన నేను నీటి వ్యాసాలు రాస్తున్నా, ఇప్పటికి 100 రాశాను. అంటే నాకు ఆయన అన్నది ఏంటంటే, నాకు ఒక శ్రీశైలము శ్రీరామ్ సాగర్ మీద కొంచెం తెలుసు తప్ప నాకు ఏ ప్రాజెక్ట్ గురించి తెలియదు. ఎవరన్నది మాట? నీటిపారుదల రంగ నిపుణుడుగా రిటైర్ అయిన ఆర్ విద్యాసాగర్ రావు ఈ మాటలు అన్నప్పుడు సాక్ష్యం అలాన్ శ్రీధర్ గారు పిలిచి అడగండి చెప్తారు. నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నా కారులో ప్రతి ప్రాజెక్టు మీద రాసిన పుస్తకాలు ఉన్నాయి అప్పటికి. నేను 5 రూపాయలు ధర పెట్టి ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద చిన్న చిన్న బుక్లెట్లు వేసా. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అది. ఎప్పుడు ఇవి? కేసీఆర్ గారు ఇంకా పార్టీ పెట్టక ముందు. ఆ ఆర్టికల్స్ అన్నీ వార్తా పేపర్లో వరుసగా సీరియల్గా నీరు మేము అని, నీరు మనము అని నేను రాసిన దాన్ని సీరియస్గా పెట్టి రామచంద్రమూర్తి గారు 99లో పబ్లిష్ చేశారు, 2000లో పబ్లిష్ చేశారు. ఆర్టికల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద ఒక్కొక్క చిన్న బుక్లెట్ వేసి ఆ కట్ట తెచ్చి విద్యాసాగర్ గారికి ఇచ్చినాక అప్డేట్ చేసుకోదలుచుకుంటే మీ కొలీగ్స్ ఉంటారు మీతో పాటు చదువుకున్న వాళ్ళతో మాట్లాడుకోండి. 10-15 రోజులలో మీరు దీన్ని కంప్లీట్ చేసి మీరు శీర్షిక రాయాలి అన్న తర్వాత 1 నెల రోజుల్లో ఫోన్ చేశాడు. ఇవన్నీ చదివినానండి, నేను రాయాలన్నది. ఇంత అన్యాయం జరిగిందని నేను కూడా అనుకోలేదు. నా ఫ్రెండ్ చాలామంది చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నేను అప్డేట్ చేసుకున్నా. నన్ను ఏ పత్రికకు రాయమంటారు అంటే రామచంద్రమూర్తి గారికి ఫోన్ కలిపి ఆయనను పరిచయం చేసిన. సార్ ఇట్లా ఆర్ విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇప్పటిదాకా నా వ్యాసాలు వేశారు, శంకులో పోతే తీర్థం అవుతుంది సార్, ఆయన ఇప్పటి నుండి ఆయనతో రాయించండి అంటే జల విజ్ఞానం అని శీర్షిక పెట్టి ఆయన వ్యాసాలన్నీ పబ్లిష్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు వాటిని చదివి విద్యాసాగర్ రావు గారు ఇంటికి పోయి తీసుకొచ్చుకున్నాడు 2002లో. అంటే చాలామందికి నీళ్ళ మీద జ్ఞానం లేదు, ఇంకోటి నేర్చుకుందామనే ఆ తపన లేదు. ఎవరికి ఉన్నా లేకున్నా ఇరిగేషన్ మినిస్టర్స్కు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకైతే ఉండాలి కదా. అవును, కేసీఆర్ గారికి కూడా లేదంత, బట్ ఆయన ఎదిగిండు కదా. హరీష్ రావు గారు ఎదిగారు కదా. ఇలా అనర్గళంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడంటే నేను హరీష్ రావు గారిని డే 1 నుంచి చూస్తున్నా, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి చూస్తున్నా. ఆనాటి హరీష్ రావు ఏంది, ఈరోజు హరీష్ రావు ఏంది? ఒక మాటలో చెప్పానంటే ఉద్యమంతో పాటు ఎదిగిన నాయకుడు అని చెప్తాను. ఉద్యమం ఎట్లా ఎదుక్కుంటూ వచ్చిందో హరీష్ రావు గారు అట్లా ఎదుక్కుంటూ వచ్చాడు. నాలెడ్జ్ కూడా అట్లే ఎదుక్కుంటూ వచ్చింది. అంటే ఎవరికైనా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జ్ఞానం అనేది పుట్టుకతో రాదు. అవసరమే జ్ఞానాన్ని నేర్పిస్తుంది. నేనేమన్నా సివిల్ ఇంజనీర్నా కాదు కదా. అవసరం నెట్టింది నన్ను, అది కూడా చెప్తాను నేను. అవసరం ఎందుకు నెట్టిందో ఇవన్నీ చారిత్రక సందర్భాలు, మళ్ళీ అవకాశం కూడా రాదు చెప్పడానికి. ఒకరోజు నేను కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఏదో ఎవిడెన్స్ నడుస్తూ ఉంది వేరే అడ్వకేట్ది, ఖాళీ కూర్చొని పేపర్ తీసి అవుతున్నా జడ్జి గారి ముందే. ప్రతి జిల్లా ఎడిషన్, అది వరంగల్ జిల్లా ఎడిషన్, నేనున్నది ములుగు కోర్టు. ప్రతి పేజీలో 2 రైతుల ఆత్మహత్య, 3 రైతుల ఆత్మహత్య. అంటే ఆ పత్రిక ఒక 16 పేజీలు ఉంటే వరంగల్ జిల్లాలో ఒక్కరోజు 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు ఒక జిల్లా ఎడిషన్లో పేజీకి 1, పేజీకి 2 ఉన్నాయి. ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే, ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇది జిల్లా ఎడిషన్ కూడా ఫ్రంట్ పేజీ వార్త కాలేకపోయింది ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఈ జర్నలిస్టులకు పట్టదా, ఈ ఎడిటర్లకు పట్టదా? ఫ్రంట్ పేజీలో వార్త అర్హత లేదా దానికి? అర్హత లేదా అని అది ఎందుకు చనిపోతున్నారు? మనసంతా వికలమైపోయి ఆ రోజు డేట్ తీసుకొని జయశంకర్ సార్ని కలిసాను. సార్ ఏం సార్ ఇట్లా చచ్చిపోతున్నారు రైతులు,
మేమేమో డబ్బుల కోసం కోర్టులో కూర్చొని నల్ల కోట్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాము. వాళ్ళేమో మన వీళ్ళకి తిండి వీళ్ళకి కోసం వీళ్ళకి న్యాయం ఎవరు చేయాలి సార్? రైట్. వాళ్ళకి చెప్పుకునే దిక్కు లేక ఎక్కడోళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు. వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉండదా? భార్య మీద ప్రేమ ఉండదా? కుటుంబాల మీద ప్రేమ ఉండదా? వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబాల దిక్కేంది? అంటే ఆయన కూడా ఏమన్నాడంటే, ఇది ఎందుకు చచ్చిపోతున్నారు అనేది ఎంక్వైరీ చేయాలి మనము. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది నేను కూడా ఆలోచించలేకపోయినా. ఏం కారణం అనేది ఒకసారి దీని మీద మీరు మనసు పెట్టి ఎంక్వైరీ చేయండి అంటే, ఇక అప్పటి నుంచి ఎక్కడ ఆత్మహత్య జరిగితే అక్కడికి ఇద్దరం కలిసిపోయేటోళ్ళం. జయశంకర్ గారు నేను. ఓ 10, 12 కేసులు చూసాం. మాతో పాటు కేశవరావు జాదవ్ వచ్చేవాడు. గోపాల్ అని బర్కత్‌పురలో ఒకటి సీఈసీ అని ఒక ఎన్‌జీఓ ఉంది. ఓకే. ఆయన ఓ రూ. 3000 చనిపోయిన కుటుంబానికి సహాయం చేసేవాడు. ఆ డబ్బులు తీసుకుపోయి నేను, జయశంకర్, జాదవ్ మేము ఇచ్చేటోళ్ళం. ఓ 30 కేసులు చూసినాం మేము. ఒక జడ్చర్ల దగ్గర గంగాపూర్ అని ఒక ఊరుంది. ఆ దుందుబి వాగు పక్కనే ఉంటది ఆ ఊరు. దాని పేరే గంగాపూర్. గంగాపూర్. అది ఇప్పుడు కలిసిపోయింది జడ్చర్లలో. అయితే నీళ్లున్నాయని చెప్పి ఆంధ్ర నుంచి రైతులొచ్చి ఆడ నల్లరేగడి పత్తి పెట్టుకున్నారు. తర్వాత మిర్చి పండిస్తున్నారు. ఊరి పేరు గంగాపూర్, పక్కన వాగుంది. వాగుంది. పెద్ద వాగు అది దుందుబి వాగు. డిండి వాగు అంటారు. ఆ ఒక్క ఊర్లో 5గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 3 సెటిలర్స్ ఆంధ్ర నుంచి వచ్చి బతకడానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఊరికి కూడా పోయినాం మేము. ఇవన్నీ చూసినాక మాకు అర్థమైంది ఏంటంటే, నీళ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, చెక్ డ్యాములు లేవు, బావులన్నీ ఎండిపోయినాయి, బోర్లేసిన్లు, అట్టడుక్కుపోయినాయి నీళ్లు, అట్టడుక్కుపోయిన నీళ్ళను కూడా తోడిళ్ళు. ఇప్పుడు బోర్లు కూడా పడతలేవు. నువ్వు 1000 ఫీట్లు పోయినా కూడా ఒక్క పాయింట్ కోసము 30, 40, 50, 60 బోర్లు వేయాల్సి వస్తుంది. ఒక్కొక్క పాయింట్ కోసం 10,000 రూపాయలు అప్పు తెచ్చి పాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. లింగారెడ్డిపల్లి అని సిద్దిపేటలో కలిసిపోయింది ఇప్పుడు. కేసీఆర్ గారే ఎమ్మెల్యే అప్పుడు. ఆ ఊరి వేణు నేను జయశంకర్ సార్. రాత్రిపూట తేజ న్యూస్ వచ్చేది. తేజ న్యూస్లో ఆ దూలానికి వేలాడుతున్న శవం కనబడ్డది. సారుకు చెప్పిన 10 గంటలకు ఫోన్ చేసి, సార్ మీరు హన్మకొండ నుంచి మీరు సిద్దిపేట రండి, నేను ఇటు నుంచి వస్తున్నా, మనం 6, 6:30 కల్లా ఉండాలి సార్ అక్కడ అని చెప్పాను. ఎందుకంటే అంత పొద్దున అంటే, సార్ రాత్రి ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అని తెలియాలి సార్ మనకు అన్న తర్వాత మేము పోయేసరికి అట్లే ఉన్నది, దూలానికి వేలాడుతున్నాడు. భార్య పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా జనాలు రాలేదు. ఏంది అని అంటే, రాత్రి కలిసే అన్నం తిన్నాము, తినేటప్పుడు ఎట్లా మనకు అప్పులు బాగా అయినాయి కదా అంటే, ఎందుకైనా అమ్మ అప్పులు అని అడిగినాం. సార్ మాకు 10-15 ఎకరాలు ఉన్నది, బోర్ అయితే పంటలు పండుతాయని చెప్పేసి 36 బోర్లు వేసిండు. ఆయన పట్టు వదలకుండా ఎన్నడో దానిలో పడే అనుకుంటే వేసిండు. ఎవరు కొబ్బరికాయ పట్టుకొచ్చి చూస్తే కొబ్బరికాయ పట్టుకొచ్చి ఇక్కడ నీళ్ళు పడతాయి అంటే అక్కడ వేసుకుంటూ పోయిండు. ఒక్కొక్క పాయింట్కు 10,000 రూపాయలు అయినాయి. లాస్ట్ పాయింట్లో నీళ్లు పడ్డాయి. ఎంత పడ్డాయి? కొన్ని షారడని పడ్డాయి, ½ ఇంచు పడ్డాయి. ½ ఇంచు పడ్డది కదా అని అప్పు తెచ్చి విత్తనాలు తెచ్చి పంట వేసిండు. వేస్తే మొలక వచ్చేసరికి నీళ్లు ఆగిపోయినాయి. పంపులు నడవడం బంద్ అయింది. అప్పులో వచ్చి ఇంటి మీదకి వచ్చిండ్రు. నిన్న మధ్యాహ్నమే వచ్చి అన్ని ఇంట్లో అంతా గందరగోళం చేసిపోయిండ్రు. అందరి ముందర మా బేఇజ్జత్ తీసిండ్రు. అది మనసులో పెట్టుకొని రాత్రి చచ్చిపోయిండు అని చెప్పారు. అంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, నీళ్లు లేక రైతులు చచ్చిపోతున్నారు. బోర్లు ఎందుకు ఎండిపోయినాయి, బావులు ఎందుకు ఎండిపోయినాయి, మనకు చెరువులు ఎందుకు నాశనం అయిపోయినాయి, వాగుల మీద చెక్ డ్యామ్లు ఎందుకు కడతలేరు, తర్వాత ఎందుకు మనకు గోదావరి కృష్ణ మీద మనకు ప్రాజెక్టులు కడతలేరు. స్టడీ చేయడం మొదలుపెట్టినాం. సార్ అన్నాడు, నాకు కూడా పెద్ద అవగాహన లేదా దీని మీద అన్నాడు జయశంకర్ సార్. మరి ఏం చేద్దాం సార్ అని. నాకైతే జీరో. ఆయనకన్నా కొద్దిగా అవగాహన ఉంది, అప్పుడో ఇప్పుడు ఆర్టికల్ రాస్తాడు. నాకైతే అస్సలు లేదు. నేను అడ్వకేట్ని. ఏం చేద్దామని అంటే, ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో ప్రభాకర్ అని ఇంజనీర్ ఉంటాడు, మంత్రిని. అతను ఏంటంటే ఎన్టీ రామారావు దగ్గర ఈఎన్సీగా రిటైర్ అయ్యిండు. ఆయన 51 అపాయింట్మెంటు. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంటుంది, మనం పోదాంపా అని తీసుకొని పోయాడు. తీసుకొని పోతే ఆయన ఏమన్నాడు, జయశంకర్ నువ్వు పెద్దోడు అయిపోయినావు, నువ్వు తిరగలేవు, నా దగ్గర ఇది నాలెడ్జ్ తీసుకోవాలంటే ఇవాళ నేను చెప్తా, రేపు పోయి ప్రాజెక్టు చూసి రావాలి. ఈ పిల్లోడు అయితే వయసు మీద ఉన్నాడు, 40-45 ఎంతో ఉన్నాను నేను అప్పుడు. 43 అట్లున్నా. ఈ పిల్లోడు వయసు మీద ఉన్నాడు, ఈయనకున్న ఓపిక నీకు ఉండదు, ఇక నువ్వు వెళ్ళిపో, నేను ఈ పిల్లాన్ని తయారు చేస్తా అని చెప్పి నన్ను రోజు ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి చెప్పి, నువ్వు తెల్లారా చూసి రాపో, నేను చెప్పింది నిజమా అబద్ధమా, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది అనేది ఒక్కొక్క విషయాన్ని ఆయన సమగ్రంగా చెప్పుకుంటా. 51 పోస్టింగ్ అనేది. అప్పటికే ఆయన ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకొని కొట్లాడిన ఆయన. అయితే అప్పుడు ఏఈగా అపాయింట్ అయ్యాడు.
హైదరాబాద్ స్టేట్లో ఎట్లా ప్రాజెక్టులు ముందుకు పోనీయలేదు, సమైక్య రాష్ట్రం వచ్చినాక ఎట్లా ఆపేసిండ్లు, అంతకుముందు నిజాం ఎట్లా ప్రాజెక్టులను మొదలుపెట్టిండు. ఈ 174 టీఎంసీ మహబూబ్నగర్కి అన్యాయం జరిగిందని మొన్న కేసీఆర్ చెప్పింది ఆయన చెప్పిండు మాకు. ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, రిపోర్ట్లు ఉన్నాయి, అవన్నీ నాకు ఇచ్చిండు ఆయన. అట్లా ఒక 6 నెలల పాటు ఆయన దగ్గర నేర్చుకొని అన్ని ప్రాజెక్టులు చూసినా, అన్ని నదుల మీద తిరిగినా, ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, ఈ తెలంగాణలో నేను తప్ప ఇంకొక వ్యక్తి లేడు అన్ని ప్రాజెక్టులను చూసి, అన్ని నదులను, ఉపనదులను వాటి మీద ప్రయాణం చేసి అర్థం చేసుకున్న వ్యక్తి ఇంకొకరు లేరు. ఇంజనీర్లు కూడా ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అంతవరకే వాళ్ళు. వాళ్ళందరికీ ఏం అవసరం ఇవన్నీ తిరగడానికి? అంటే నీళ్ళ మీద జ్ఞానం సంపాదించాలంటే కనీసం ఫస్ట్ ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, నీళ్ళ మీద ఏం రాజకీయం? కానీ కాళేశ్వరంని 3 ఏళ్లలో కట్టేసేసి పాలమూరు విషయంలో ఎందుకని వెనక్కి తగ్గారు? అంటే మీరు కూడా సిన్సియర్గా అడుగుతున్నారు కొంచెం. నేను నిజంగానే అడుగుతున్నాను. అంటే చూడు, ఎంత పాలమూరు ప్రాజెక్టుని ఎందుకు పక్కన పెట్టాల్సి ఎంత వచ్చింది? ఎంత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అదే. అనేది. అంటే ఇప్పుడు మీరు సిన్సియర్గా అడుగుతున్నారు, ఎస్, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిన్సియర్గా విమర్శ చేయలే, రేవంత్ రెడ్డి సిన్సియర్గా విమర్శ చేయలేదు. ఎందుకు అంటే ఎందుకు చేయలేదు అనేది వాళ్ళకి తెలుసు. కానీ కానీ జనానికి మీలాంటి వాళ్ళను కూడా మీ లోపల ఒక సందేహాన్ని రావడానికి వాళ్ళు పురికొల్పారు. అలా అంటారా? ఆ. ఓకే. కానీ మామూలుగా ఒక్క నిమిషం, ఒక మాట చెప్పండి. దీనికి కాళేశ్వరాన్ని మీరేమో 3 ఏళ్లలో కట్టేసిన తర్వాత దీని విషయంలో ఎందుకు వెనక్కి తాత్సారం సపోజ్ చేశారు? నేనే ఆ ప్రశ్న అడిగితే స్పెక్యులేషన్స్ ఏముంటాయి, మీరు ఏదై ఉంటుంది అనుకుంటారు? డిపిఆర్ విషయంలో కొంత అని మాకు లేట్ అనేది అయిందనో, లేట్ చేయడానికి. లేకపోతే మాకు నిధులు జాలేదనో, ఆ. లేకపోతే ఆ విషయంలో మాకు సమగ్ర అవగాహన లేదనో, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పచ్చు. అంటే ఇది కూడా చెప్పగలుగుతారా? అంటే ఆయన ఉత్తర తెలంగాణ మనిషి కాబట్టి, కరీంనగర్, మెదకులో ఉన్న మనిషి కాబట్టి, అంత దాకా ఆయనకు అంత దూరం ఆలోచించారు. దక్షిణ తెలంగాణ మీద ఆయనకు ప్రేమ లేదు. అంత దూరం కానీ ఆలోచించారు. కొంతమంది ఆ విమర్శ చేశారు, విన్నారా మీరు? చేశారు, విమర్శ చేశారు, విన్నాను అది కూడా. ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. ఉమ్. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ టేకప్ చేసింది పాలమూరు ప్రాజెక్టులు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్. అవును. అప్పటికి 4 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయిన కాడ నుంచి ప్రోగ్రెస్ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. వాటి కథ కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు పాలమూరును? 1984లోనే ఈ ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాజెక్టులకు సర్వే చేశారు. సర్వే కూడా కొంత అసమగ్రంగా ఉన్నా కూడా సర్వే జరిగింది. మహబూబ్నగర్ నుంచి పెద్ద డిమాండ్ ఉంది. ఎవరో కాదు, హరగోపాల్ సారు, రాఘవాచారి పాలమూరు జలసాధన సమితి అని పెట్టుకొని ఆయన కనకాచారం చనిపోయింది తెలంగాణ ఉద్యమం అప్పుడు. తర్వాత ఎవరు హరగోపాల్ గారు అంటే? హరగోపాల్ గారే, మన హరగోపాల్ గారే. మొన్న మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. మానవ హక్కులు. మానవ హక్కుల కంటే ముందు జలసాధన కోసం పాలమూరు సాధన సమితికి ఎప్పుడు బాలగోపాల్ గారు, ఓకే, బాలగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ డిమాండ్ తీసుకొస్తున్నారు. పాలమూరుకు నీళ్లు కావాలి, ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కంప్లీట్ చేయాలి, కోయిల్ సాగర్ను ఇంకా పెద్ద సైజు పెంచాలి, అదొక పాత ప్రాజెక్ట్ ఉండే. అయితే ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, నేను ఈ జిల్లాను దత్తత తీసుకుంటున్నా, దీన్ని సస్యశ్యామలం చేస్తా అని 97లో ప్రకటించాడు. 96లో ప్రకటించి ఏం చేశాడు, ప్రతి అసెంబ్లీ సెషన్లో కల్వకుర్తికి 5 కోట్లు, నెట్టెంపాడుకు 2 కోట్లు, భీమాకు 2 కోట్లు ఇది పెట్టేటోడు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అందులోకెళ్ళి రూపాయి ఖర్చు కాకపోయేది. అది కూడా ఎందుకు పెట్టేది? సర్వేకు. ఓకే. ఇట్లా ఎప్పటిదాకా నడిచింది? కేసీఆర్ గారు పార్టీ పెట్టి జలసాధన ఉద్యమం మొదలు పెట్టేదాకా నడిచింది. 2002 వరకు నడిచింది. నడిచినాక అప్పుడు ఏం చేశాడు, ఇదంతా తెలంగాణ వాళ్ళకి అర్థమైపోతుంది, కష్టమవుతుందని చెప్పి అప్పుడు ఒక 50 కోట్లు 70 కోట్లు పెట్టి సర్వే చేయించడం మొదలుపెట్టాడు. ఆ సర్వే భీమాలనేమో నికర జలాలు ఇచ్చారు భీమాకు. ఎందుకు ఇచ్చారు? మన మీద ప్రేమతో కాదు. ఐడల్ పవర్ ప్రాజెక్ట్గా ఉన్న శ్రీశైలంలో పొక్క పొడవాలంటే బచావ్ ట్రిబ్యునల్ ఒప్పుకోలే. ఓకే. ఒక్క చుక్క నీరు ఇచ్చేది లేదు, ఇది ఐడల్ పవర్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. మరి ఏం చేయాలి? నీలం సంజయ్ రెడ్డి అక్కడ రాష్ట్రపతి ఉన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి రాయలసీమ కరువు ప్రాంతం, మాకు కేసీ కెనాల్లో కొంత నీళ్ళల్లో ఆదా ఉంది, అట్లాగే అంటే అవసరానికంటే మించిన నీళ్ళు ఉన్నాయి,
10 ఏళ్ల కిందనేమో బచావ్ ట్రిబ్యునల్‌కి ఏం చెప్పిందంటే, మాకు కేసీ కెనాల్‌కి 39 టీఎంసీలు సరిపోవు. మాకు 70 టీఎంసీలో, 80 టీఎంసీలో కావాలని చెప్పి అన్నారు. 10 ఏళ్లలోనే మాకు మా ఆయకట్టు కంటే ఎక్కువ నీళ్లున్నాయని చెప్పారు. ఎందుకు అంటే, అవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం మేము. ఓకే. ఆ! ఇక్కడ ఎస్ఆర్‌బీసీ శ్రీశైలం రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్. అవును. ఎస్ఆర్‌బీసీ. ఆ! అంటే స్టేట్‌కి ఎట్లుంటదంటే, ఇప్పుడు ప్రాజెక్ట్‌ల వారీగా చెప్పినా గూడా, నీళ్ళన్నీ స్టేట్‌కే అలొకేట్ అంతే జేస్తారు. గదా! అవును. ఆ నీళ్ళని ఎక్కడైనా వాడుకోవచ్చు. యెస్. బచావ్ ట్రిబ్యునల్ శ్రీశైలంలో పొక్కబడవద్దని చెప్పినా గూడా, ముఖ్యమంత్రికి పవర్స్ ఉంటాయి. ఆ నీళ్ళని వాడుకోవడానికి అవసరమైతే బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ జేసుకోవచ్చు, లేకుంటే పోతిరెడ్డిపాడు కట్టొచ్చు, ఇంకోటి కట్టొచ్చు. మరి దానికి నీటి కేటాయింపులు చూపెడితేనే సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇస్తది. యెస్. అందుకని కేసీ కెనాల్‌లో మాకు మిగులుతున్నాయని జెప్పారు. ఓకే. తర్వాత డెల్టా ఆధునీకరణ పేరుతోని ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి లైనింగ్ చేసినాము. కృష్ణా డెల్టాకు అప్పుడెంత 181 టీఎంసీలు కేటాయించారు. మాకు అంత అక్కర్లేదు. అందులో కూడా మాకు నీళ్ళు మిగులుతున్నాయి అని చెప్పి ఏం చేశారు. అట్లాగే శ్రీశైలం ఆవిరి నష్టం కింద 33 టీఎంసీలు కేటాయించారు. 33 టీఎంసీలు ఆవిరి అయితే లేవు, తక్కువైతున్నాయి, అంచనా ఎక్కువేశారు అని చెప్పి అందులోకెళ్ళి తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని ఏం చేశారంటే, మరి శ్రీశైలంకు మనం పొక్క పొడిచి ఎస్ఆర్‌బీసీకి నీళ్ళని తీసుకపోతే తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా! అవును. అందుకని భీమాకి 20 టీఎంసీలు చూపెట్టారు. వాళ్ళు 19 టీఎంసీలు తీసుకున్నారు, 20 టీఎంసీలు చూపెట్టారు. ఓకే. ఇక మన నాగం వీళ్ళంతా వాళ్ళు అడిగారు, మీరు మీరు పెట్టుకుంటే మాకు బెటరా అని. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాడు. ఆయన ఒక్కడే గట్టిగా మాట్లాడేటోడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో 20 టీఎంసీలు పెట్టారు తప్ప ప్రేమతో కాదు. అంటే 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో వాళ్ళు అదనంగా ఇచ్చిందిగా 20 టీఎంసీలు. అందుకే 277.8 ఎంతో ఉండేది. అది ఇప్పుడు 299కి అయింది అంటే, ఆ భీమాకి 20 టీఎంసీలు అదనంగా బచావ్ తర్వాత కేటాయించినాయి. ఓకే. అట్లయిందంటే ఇక ఇదేమో ఇట్లే పెండింగ్‌లో పడిపోయింది. ఒక్క మోటార్ కూడా పెట్టలేదు, ఎక్కడ తవ్వలేదు. సర్వేల పేరుతోనే కాలయాపన చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెట్టి ఆయన చనిపోయే వరకు దాదాపుగా 70-80% కంప్లీట్ చేశాడు. ఆయన మళ్ళీ తర్వాత ఎవరు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవును. రూపాయి పెట్టలేదు, దాన్ని కంటిన్యూ చేయలేదు. రాజశేఖర రెడ్డి చనిపోయినాడు ఎట్లున్నదో సేమ్. మధ్య మధ్యలో కొన్ని బిల్లులు చెల్లించడానికి డబ్బులు పెట్టుకునేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన ఆయన వాటిని కంప్లీట్ చేశాడు. ఆయనకు కూడా 2 ఇయర్స్ పట్టింది. మరి పాలమూరు మీద ప్రేమ లేకపోతే మొట్టమొదటి పెట్టుబడి దాని మీద ఎందుకు పెట్టగలిగాడు? కల్వకుర్తి నెట్టెంపాడు దీని మీద ఎందుకు పెట్టాలి? సెకండ్ పాయింట్. ఒక్కటే ఒక్క విషయము కావాలని ప్రభుత్వం దాస్తా ఉంది. హరీష్ రావు గారు బట్టబయలు చేశారు. ఏందది అంటే, కృష్ణాలనేమో నీటి కేటాయింపులు మనకు పాలమూరు రంగారెడ్డికి లేవు. ఎందుకంటే మిగులు జలాల మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టే. అంతకుముందు ఏవేవి ఉన్నాయి మిగులు జలాల మీద? ఒకటి నెట్టెంపాడు, రెండవది కల్వకుర్తి, మూడవది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్. ఓకే, లెఫ్ట్ బ్యాంక్. ఈ 3 కంప్లీట్ అయినాయి కదా దాదాపుగా. అయినాయి. ఆయకట్టు కూడా వాటి కింద పంటలు పండుతున్నాయి కదా, వాటికే దిక్కులేదు ఈ రోజు వరకు. కొత్తగా పాలమూరు రంగారెడ్డికి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఓకే. నీటి కేటాయింపులు లేనప్పుడు హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు కదా. రానప్పుడు నీకు పంటలకు ఇచ్చుకోవడానికి ఉండదు. బలవంతంగా దౌర్జన్యంగా మిగులు జలాలని చెప్పి అప్పుడు నడిచింది. ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నప్పుడు అట్లా నడవదు. సమైక్య రాష్ట్రంలో అట్లా నడిచింది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఓ పక్క పంచాయతీ అవుతుంటే అట్లా నడుస్తుందా? నడు. కాబట్టి ఈసీ క్లియరెన్స్ అనేది రాకుండా 1 ఎకరం కూడా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఇరిగేషన్ కోసం ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు. తర్వాత బ్యాంకులు రుణాలు ఎప్పుడు ఇస్తాయి తెలుసా? ప్రాజెక్టులకు రుణాలే కదా దిక్కు. అవును, అంతేగా. ఆ రుణాలు రావాలంటే నికర జలాలు ఉండాలి, కేటాయింపులు సరిగ్గా ఉండాలి, ఈసీ క్లియరెన్స్ ఉండాలి, హైడ్రాలజీ క్లియరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి వెనకాల. వాడు డబ్బులు ఇవ్వాలంటే ఇవన్నీ చూస్తాడు. అవును. లేకుంటే డబ్బులు పోతాయి, పంటలు పండియకుండా మన అప్పేట్లో కడతారు అనుకుంటాడు. కాళేశ్వరంకు అవన్నీ ఉన్నాయి కాబట్టి 90,000 కోట్ల అప్పు దొరికింది. దీనికి లేవు కాబట్టి దీనికి అప్పు దొరకలేదు. దానికి దీనికి అసలు పొందన పెట్టద్దు అంటారు. పెట్టద్దు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఎన్జిటి స్టేలు వచ్చినాయి 2 ఏళ్ళు. అక్కడ స్టే లేదు, ఎక్కడా లేదు. మూడోది, ఇక్కడ డబ్బులు పెట్టినా ఇమ్మీడియట్గా నీళ్లు వ్యవసాయానికి ఇచ్చుకోవడానికి, స్టెబిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది కాళేశ్వరంలో. పాలమూరు రంగారెడ్డిలో అట్లా ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వడానికి ఉండదు, ఈసీ క్లియరెన్స్ వచ్చేదాకా. పోనీ కేసీఆర్ గారు తెలివిగా ఏం చేశారు, సరే ప్రాజెక్ట్ అయితే కట్టుకుంటూ పోదాం,
మరి ప్రాజెక్ట్ కట్టుకుంటూ పోదామంటే ఈసీ క్లియరెన్స్ రాకుండా కట్టకూడదు కదా. అందుకని ఏం చేశాడు, మేము డ్రింకింగ్ వాటర్ కోసమైనా దీన్ని ముందు తీసుకెళ్తాం, పాలమూరుకు వర్షపాతం తక్కువ ఉంది అని చెప్పి ఆ లెక్కలన్నీ చూపెట్టి డ్రింకింగ్ వాటర్ కోసం ఆయన ఎన్జిటి ఇచ్చిన స్టేని వెకేట్ చేయించాడు. డ్రింకింగ్ వాటర్ కోసం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తెలంగాణ మద్రాసుకు నీళ్ళని తీసుకుపోవడానికి కదా, పైపులలో తీసుకుపోవాలి కదా, కాలువ తవ్వారు కదా, ఈయన కూడా అట్లే తవ్వాడు. స్టోరేజ్ కోసం ఈయన కూడా రిజర్వాయర్లు కట్టాడు. రేవంత్ రెడ్డి ఎట్లా బదనాం చేస్తాడంటే, చూడు 90 టీఎంసీలు పెట్టినా అని చెప్పి ఆయన 8 టీఎంసీలకే ప్రాజెక్ట్ కట్టిండు, 8 టీఎంసీలు మంచినీళ్ళ కానీ, ఇంకా మేమన్నా 45 టీఎంసీలు పెట్టాము అంటే జనం తెలియని జనం నమ్ముతారా నమ్మరా? తర్వాత పాలమూరుకు డబ్బులు పెట్టలేదు, కాళేశ్వరం పెట్టారు, నమ్ముతారు కదా జనం. ఎందుకు పెట్టలేదు అన్నదానికి కారణాలన్నీ ఎట్లా తెలుస్తాయి వాళ్ళకు? అంటే నేను అనేది ప్రజల లోపల అజ్ఞానం ఉన్నంత కాలం, ప్రజలంటే పక్కకు పెట్టు, మేధావులు అనుకుంటే వాళ్ళల్లో అజ్ఞానం ఉన్నంతకాలం, విద్యావంతులు విద్యావేత్తలు అనుకున్న వాళ్ళల్లో ఉన్నంతకాలం, అజ్ఞానం ఉన్నంతకాలం అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పేదే జనం నమ్ముతారు. ఇక దాన్ని ఎదుర్కోవడానికి హరీష్ రావు లాంటి వాళ్ళు గంటల కొద్దీ మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత కొంత జనాలలో అవగాహన పెరిగింది. అంటే మేము పంపించిన డిపిఆర్లన్నీ వాపస్ వస్తున్నాయి అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళ పీరియడ్లో వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు, కోరిస్తో వాపస్ వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు దాన్ని అట్లే పెండింగ్లో పెట్టినావు అనుకో, నువ్వు చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేస్తున్నట్టు. అబ్జెక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు కదా ఈ ప్రాజెక్టులు అన్నిటి మీద. నాయకులు ఎంత ద్వంద్వ విధానాలు పాటిస్తారంటే, ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది. ఓ 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, 2 సార్లు అదివరకు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రాన్ని చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒకసారి ప్రతిపక్ష నాయకునిగా ముఖ్యమంత్రిగా చేశాడు. దేశంలో ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పాడు. అటువంటి వ్యక్తే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే ఎట్లా? మనకందరికి తెలుసు, పోలవరము ఈ బనకచెర్ల లింక్ చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రలో ప్రెస్ మీట్ పెట్టి, నేను ఎప్పుడన్నా అడ్డుపడ్డానా వాళ్ళ ప్రాజెక్టులకు? గోదావరిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, సముద్రంలో వృధాగపోతున్నాయి, వాటిని వాళ్ళు తీసుకోగా నేను వద్దన్నానా? అంటే ఇది పచ్చి అబద్ధం. ఇక ఆయన చెప్పగానే చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నిజమే కదా, వాళ్ళని వద్ద ఆయన కూడా ఇప్పటికి కూడా అంటాడు అన్నాడు, నిన్న కూడా అంటాడు. అంటే మీరు తీసుకోగా మేము వద్దన్నామా? మరి మాకు డిపిఆర్లు ఎందుకు వెనకకు వస్తున్నాయి? ఇప్పుడు సిడబ్ల్యూసి దగ్గర చంద్రబాబు గవర్నమెంట్ పంపినాయి అబ్జెక్షన్స్. వార్దా ప్రాజెక్టు అది ఎక్కడుంది? అస్ఫాబాద్ జిల్లాలో ఇది తమిళనాటికి పైన ఉన్నది. ఓకే. వార్దా ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసి, ఆయన పీరియడ్లో ఇంజనీర్స్ డిజైన్ చేసి డిపిఆర్ సబ్మిట్ చేశారు. అది ఎందుకు అవసరమైంది? తుమ్మిడియాటి కట్టలేకపోతున్నాం కాబట్టి అక్కడ నుంచి మనం నీళ్ళని తీసుకునే అవకాశం లేదు, కాళేశ్వరం కట్టుకుందాము. బట్ అక్కడ ఆదిలాబాద్ ఆయకట్టు ఒక 50,000 ఎకరాలు ఉన్నది, వార్దాల 2 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. తుమ్మిడియాటి దగ్గర కాలువలు తవ్వారు ఆల్రెడీ ప్రాణహిత చెవెళ్ళ కోసం. ఆ కాలువలను ఉపయోగించుకొని ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇద్దాము వార్దా నుంచి అని చెప్పి, తుమ్మిడియాటి కంటే ఒక 2 కిలోమీటర్ల పైన, అంటే కాలువలకు గ్రావిటీతో నీళ్ళు వచ్చేటట్టు. ఓకే. ఎంత మంచి ప్రాజెక్ట్ అది. తుమ్మిడియాటి బ్యారేజ్ 4,000 కోట్లు అయితే వార్దా బ్యారేజ్ 700 కోట్లు. మంచి ప్రయోజనాన్ని ఆశించి ఆయన డిపిఆర్ సబ్మిట్ చేస్తే, వీళ్ళు ఒక్కనాడు కనీసం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగానైనా మా ఆదిలాబాద్ అడవి బిడ్డలు వాళ్ళ పక్కన తలాపున ప్రాణహిత గోదావరి ఇవన్నీ ఉండి కూడా వాళ్ళు నీళ్ళకి ఎడుస్తున్నారు, వాళ్ళకు నీళ్ళు ఇద్దాము, మీకు ఏమి ఇబ్బంది, ఎక్కడో వార్దా ప్రాజెక్ట్ కదా, మీరు అది ఒప్పుకోండి అని చెప్పలే. డిపిఆర్ వాపస్ వస్తే పంపలేదు. ఇప్పటి డిపిఆర్ పెండింగ్ ఉంది, మన గవర్నమెంట్ దగ్గరనే ఉంది. దానికి ఆబ్జెక్షన్ వేసింది చంద్రబాబు నాయుడు, ఆ ప్రాజెక్టు పర్మిషన్ ఇవ్వద్దని. అది కొత్త ప్రాజెక్టు, ఎందుకంటే విభజన చట్టం ప్రకారము ఏ కొత్త ప్రాజెక్టుకైనా మా ప్రభుత్వ అనుమతి ఉండాలి, కాబట్టి అనుమతి ఇవ్వద్దు అని ఆబ్జెక్షన్ చేశాడు వార్దాకి. తర్వాత కేసీఆర్ గారు 3rd టీఎంసీ కోసము, కాళేశ్వరం నుంచి 3వ టీఎంసీ కోసము 27,000 కోట్లతోని పనులు పూర్తి చేశాడు. నీళ్ళ మీద హక్కు ఇవ్వద్దని చెప్పేసి ఆబ్జెక్షన్ వేశాడు చంద్రబాబు నాయుడు. తర్వాత కాళేశ్వరం మీద వేశాడు, మేడిగడ్డ మీద వేశాడు, సమ్మక్క బ్యారేజ్ మీద వేశాడు, కింద ఉన్న సీతారామ బ్యారేజ్ మీద వేశాడు. పైకి ఏం చెప్తాడు?
గోదావరిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, మీరు తీసుకుపోతానంటే మేము వద్దన్నాము. అంటే ప్రజలకు ఎవరు చెప్పాలి చంద్రబాబు నాయుడు జూటా మాటలు మాట్లాడుతున్నాడని? అంతేగా. అంటే జనులు నమ్ముతారు. ఎస్. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పారని నమ్ముతారు. ఇక చంద్రబాబు నాయుడు పాలన అట్లుంటే, ఆయన మాటలు అట్లుంటే, ఇక ఆయన జుట్లకి వెళ్ళి పుట్టి ఆయన గురువు, ఈయన శిష్యుడు, ఈయన మాట్లాడే మాటలకైతే అర్థం పర్థం లేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాల మీద దాదాపుగా 16 ప్రాజెక్టులు నిర్మించేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యాడని చెప్పి పత్రికల్లో కథనాలు వచ్చినాయి. నిజమేనా? ఉన్నాయి కంప్లీట్ చేస్తే బెటర్ కదా, కొత్తగా కట్టుడేమో కానీ. ఎక్కడట ఆ ప్రాజెక్టులు? అసలు కృష్ణా బేసిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది? కృష్ణా బేసిన్లో ఉన్న ఉపనదులు ఏంది? కృష్ణానదిలోకి ఏ వాగులు వస్తాయి కృష్ణాలకు? ఆయన ఊరు పక్క నుంచి పోయే వాగు పేరు కూడా చెప్పగలుగుతాడా? నేను అజ్ఞానాన్ని ప్రశ్నించా, కానీ తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కదా. అందరిలాగా 2 ఏళ్ల తర్వాత దేవాదులు ఏ బేసిన్లో ఉందంటే సిగ్గుతో ఏడవాలన్నా బాధపడాలన్నా ఆ ప్రాంత ప్రజలు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఓట్లెత్తిమి, ఎమ్మెల్యేలను గెలిపిత్తిమి, మనకు వచ్చే ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతున్నాడు. అంత అపరిపక్వత ఉండకూడదు. అంటే వాటర్ ఇంటేక్ సోర్స్ జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, దీనికి మంత్రివర్గం ఆమోదం కూడా లేదు కదా అని చెప్పి కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దేనికి మంత్రిమండలి ఆమోదం అంటే ఏంది? మంత్రివర్గం మంత్రిమండలి మొత్తం అంటే ప్రతి దానికి మంత్రిమండలి ఆమోదం అవసరం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అవసరం ఉంటాడు. తర్వాత డిస్కషన్ చేసేటప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అవసరం ఉంటాడు. మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మీ బిల్డింగ్ ఉంది, మీ బిల్డింగ్లో ఒక 5 ఫ్లోర్లలో ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. ఈ 10 కుటుంబాలకు నీళ్లు తీసుకోవడానికి పైన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, ఇంకో పక్కన చిన్న బిందె లాంటి స్ట్రక్చర్ ఉన్నది. నువ్వు పంపింగ్ సిస్టమ్ బిందె పెడతావా, పెద్ద ట్యాంక్ పెడతావా? పెద్ద ట్యాంక్ పెడతాం. పెద్ద ట్యాంక్ శ్రీశైలం, ఆ బిందె ఈ జూరాల. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం తెలుసా జూరాలది? జూరాలకు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది, 1,02,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి 2 కాలువలు ఉన్నాయి. ఎన్టీఆర్ కెనాల్ ఏమో దాదాపు 90,000 ఎకరాల పైన ఉంటుంది. నల్ల సోమనాద్రి కెనాల్ అని గద్వాలకు పోయేదేమో అదొక 12,000 ఎకరాలు ఉన్నది. ఈ 2 కెనాల్స్ ఇప్పుడు బంద్ అయిపోయినాయి జూరాలది. అంటే జూరాల ప్రాజెక్ట్ కట్టి జూరాల ఆయకట్టే ఫస్ట్ రైట్ ఉంటుంది. రెండవది దాని నుంచి ఆర్డిఎస్కు లింక్ కెనాల్ ఉన్నది, అది బంద్ అయింది. దాని నుంచి నెట్టెంపాడుకు లిఫ్ట్ చేయాలి 20 టీఎంసీలు నెట్టెంపాడుకు, జూరాల నుంచే నెట్టెంపాడు, అది బంద్ అయింది. భీమాకు లిఫ్ట్ చేయాలి, ఇంకా రేపు ఈయన పెట్టబోయే కోడంగల్ లిఫ్ట్ కూడా కావాలి అక్కడి నుంచి, అది బంద్ అయింది. కోయిల్ సాగర్ది బంద్ అయింది. మరి బంద్ చేశారు, నీళ్ళు లేవని. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ కట్టి ఉంటే ఇంకా ఆ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి జూరాల నుంచి. మరి కలవకుర్తి ఎందుకు బంద్ కాలే? కలవకుర్తి ఇప్పుడు పంపులు ఆన్ చేసి నీళ్ళు తీసుకుంటారు. అవును, కలవకుర్తి ఎందుకు బంద్ కాలేదు? అంటే శ్రీశైలం అనేది కలవకుర్తికి శ్రీశైలం దగ్గర పెట్టారు పంపులు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నిటికీ జూరాల దగ్గర పెట్టారు, జూరాల బ్యాక్ వాటర్ మీద. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ని కూడా మరో మేడిగడ్డలా చేసేసారు. ఎట్లా, ఏ కోణంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ కోణంలో, ఎట్లా మేడిగడ్డతో పోలుస్తారు దాన్ని? ఇప్పుడు అక్కడ 6 నెలలకు పైన స్టోరేజ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి మంట ఏంటంటే జూరాల నుంచి తీసుకుంటే మనం నీళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే లేదు. అవును, శ్రీశైలంలో నీళ్ళు ఆంధ్రకు పోవాలి కదా. అంతేగా, పూర్తిగా దాన్ని ఆంధ్ర ప్రాజెక్ట్ కింద ఆయన దమ్మగడుతున్నాడు. శ్రీశైలం అంతా కూడా ఆంధ్ర, లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏవైనా. మళ్ళీ చెప్తున్నా మహబూబ్నగర్ ప్రజలకు, ఇదివరకు నేను చెప్తే ఎవరు పట్టించుకోలేదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినా అంటే, మీరు పొరపాటున కనుక కాంగ్రెస్ కోటేస్తే ఇంతకాలం మీ దౌర్భాగ్య స్థితికి వలసల కాంగ్రెసే కారణం. ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే పాలమూరు రంగారెడ్డిలో తట్టేడు మనుదీయరు. మళ్ళీ కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చేదాకా మీరు మళ్ళీ వలసబాట పట్టాల్సిందే అని చెప్పినాం. ఎవ్వడు ఇనలేదు, అందరూ ఓట్లేసారు, గెలిపించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడైతే శ్రీశైలం నుంచి వచ్చే దీని నుంచి డీలింక్ చేశాడు రేవంత్ రెడ్డి, ఆ భూత్పూర్ రిజర్వాయర్కు పెట్టి భీమా నీళ్ళని ఎత్తుకపోవడానికి ట్రై చేస్తున్నాడు, అప్పుడే మీకు అర్థం కావాలి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి అనేవాడు పట్టించుకోడు. ఎట్లా ఉన్నది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆన్ రికార్డ్ సత్యాగ్రహ ఛానల్ ద్వారా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళ తర్వాత మీరు డిస్కషన్ పెట్టండి, ఒక్క అడుగు ముందుకు పడదు పాలమూరు రంగారెడ్డి. ఎందుకంటే ఆయనకు
ఆయన ఇక్కడ ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక ఏజెంట్ లాగా పరిపాలన చేస్తున్నాడు. ఆంధ్రకు పోయే నీళ్లను ఒక్క చుక్కను కూడా అడ్డుకోడు. అవసరమైతే ఆయన ఇంకా మోటార్లు పెట్టి ఆంధ్రకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో మన ప్రాజెక్టులన్నీ వాటన్నిటికీ కూడా సోనియా గాంధీనే కదా రక్షణ కల్పించింది అని చెప్పి ఆ మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ కదా మన్మోహన్ సింగ్‌కి చెప్పి ఈ విభజన చట్టాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దింది. 299 మరణ శాసనం ఎవరు? 299 టీమ్స్. విభజన చట్టం. హ్మ్. అవి అట్లే ఉండాలే 2 ప్రాంతాల మధ్య హ్మ్. డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది కదా! మరి అప్పుడు మీరు అంగీకరించారుగా? దిక్కు లేదు కదా! తెలంగాణ రావాలి కదా మాకు. అంగీకరించలే. ఎవరిని అడిగింది ఆమె? హ్మ్. ఆంధ్ర ఎంపీలను, ఆంధ్ర వాళ్ళను, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు. కేసీఆర్‌ని ఒక్కరోజు పిలిచారా? బిల్లు తయారు చేసేటప్పుడు ఏమన్నా కేసీఆర్‌ని పిలిచారా? ఆయన ఎంపీయే కదా! ఆయన పిలవలే. విజయశాంతి గారు ఎంపీయే కదా! వాళ్ళని పిలవలేదు. హ్మ్. ఆ! పోనీ మన వివేకు, పొన్నాల వీళ్ళ దాంట్లో పోనీ వీళ్ళకి అవగాహన ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం బాగా ఫైట్ చేసిండ్రు. వాళ్ళందరూ చేయబట్టే వచ్చింది తెలంగాణ. మరి వాళ్ళన్నా ఈ విభజన చట్టంలో ఇది తీసేయమని చెప్పి అడిగిండ్లా? లేదు. ఇప్పుడు ఈ ప్రజలందరికీ తెలుసు. నీళ్ళ గురించి తపన పడ్డోడు కేసీఆర్. తెలంగాణ సాధనప్పుడు జలసాధన ఉద్యమాన్ని ఆయన చేశారు. ఊరూరా వినిపించాడు. హ్మ్. ఆయనకి ఎంత కన్సర్న్ ఉంది, రేవంత్ రెడ్డికి ఎంత ఉన్నదనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నీళ్లు రాజకీయం ఎందుకు అవుతున్నాయండి? పైన కింద ఆంధ్ర ఉంది, పైన తెలంగాణ ఉంది. అందుకని రాజకీయం అవుతుంది. నీరు పల్ల మెరుగు, హ్మ్. నిజం రాజకీయ మెరుగు. ఎన్నాళ్ల పాటిది? ఇది నిజాం తెలంగాణను వదిలిపెట్టిన నాటి నుంచి. అంటే అధికారం పోయినప్పటి నుంచి. నిజామే కంటిన్యూగా ఉండుంటే సరే కమ్యూనిస్టులు ఆనాడున్న దేశ్ముఖుల దోపిడీదారులు, భూస్వాముల దుర్మార్గాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలుపెట్టారు భూమి కోసం. కానీ నిజామే ఇంకొక 10 ఏళ్ళు ఉండుంటే తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ అయ్యేది. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఆ రోజే వచ్చుండేది. కావేరీ జలాల కోసం అటు పక్కన తమిళనాడు, కర్ణాటక కొట్టుకుంటున్నాయి. హ్మ్. తెలుగు గంగ కోసం కూడా కొట్టుకుంటున్నాయి. మరి ఇటు పక్కన తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఇంత ఈ విషయం మీద ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నాయి నీళ్ల కోసం అని అంటే ఏం చెప్తారు అంటే అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రి, బయటి రాష్ట్రం మన మీద దుర్మార్గం చేస్తున్నప్పుడు, నీళ్ళని తరలించకపోతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని కొట్లాడాలి. దీనికి భిన్నంగా ఏం చేస్తున్నాం అంటే ఆంధ్ర ముఖ్యమంత్రిని కలుపుకొని అధికారంలో లేని ప్రతిపక్ష నాయకుడిని నిందించడం, టార్గెట్ చేయడం చేస్తున్నాడు. అవును, మరి మొన్న మీరెత్తితేనే కదా పాలమూరు రంగారెడ్డి గురించి మీరు కేసీఆర్ గారు మాట్లాడితేనే కదా ఆ విషయాన్ని పైకి తీసుకొచ్చింది. మరి అది మాట్లాడకపోతే ఇంకా అన్యాయం జరిగేటట్టు ఉంది కదా! ఆయన గొంతు ఎత్తిండు కాబట్టే కదా ఇంత చర్చనీయాంశమై వాస్తవాలు ప్రజలకు ఇవాళ మనం తెలిసినాయి. మాట్లాడుకుంటుంది ఇవాళ దాని మనం గురించి. మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు రాలేదు కదా ఎప్పుడు కూడా చర్చలోకి దీంట్లో. ఎప్పటికైనా ఉమ్, 2 విషయాలు క్లియర్‌గా చెప్తా. కింద కామెంట్‌లల్లో వాళ్ళు బూతులు రాసుకొని నాకు అభ్యంతరం లేదు. ఈ తెలంగాణకి ఎప్పటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్. ఈ తెలంగాణకు ఈ భూమి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం విలన్ కాంగ్రెస్ పార్టీ. అది రేవంత్ రెడ్డి ఉంటాడా, శ్రీధర్ బాబు ఉంటాడా, ఉత్తమ్ కుమార్ ఉంటాడా, ఈ ఈ భూమి మీద 2 చరిత్రలు శాశ్వతంగా మిగులుతాయి. తెలంగాణ ఒకటి భూమి మీద. ఒకటి కాంగ్రెస్ విద్రోహ చరిత్ర, ఒకటి టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పాజిటివ్ చరిత్ర. ఈ రెండే మిగులుతాయి. ఈ మనుషులు ఎవరు మిగలరు. కేసీఆర్ మిగలడు, రేవంత్ రెడ్డి మిగలడు, అందరూ చనిపోతారు. బట్ చరిత్రలో 500 సంవత్సరాల తర్వాత ప్రజలు అర్థం చేసుకునేది ఏందంటే, తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను మళ్ళీ సాధించి ఒక శ్రీరామ రక్షగా నిలిచింది బీఆర్ఎస్ గానీ, బీఆర్ఎస్. కేసీఆర్ గానీ. హరీష్ రావు గారు అంత ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, అది అసెంబ్లీలోనే ఇవ్వచ్చు కదా. అసెంబ్లీలో ఇవ్వడానికే కదా అడిగింది. ఎందుకని ఇవ్వలేకపోయారు అంత? అంటే ఆ సభ ఏకపక్షంగా ఉందనే కదా! అది కరెక్టేలేండి. ఇయాల ఎందుకు బైకాట్ చేయాల్సొచ్చింది? ఉమ్, నేను మళ్ళీ మీ ద్వారా గూడా అప్పీల్ చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులకు. ఉమ్, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆరే గాదు మీరు గూడా సభలో కూర్చోకండి. ఎప్పుడన్నా తప్పనిసరిగా ఏదన్నా చెప్పాల్సొచ్చినప్పుడు చెప్పి వాకౌట్ చేసి రండి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసెంబ్లీలో ప్రజలకు న్యాయం చేయదు. ప్రజల సమస్యలను చర్చించదు. ప్రజలకి నిధులేం మంజూరు చేయదు. బడ్జెట్‌లన్నీ నామమాత్రంగా ఉంటాయి. కంటి తుడుపుగా ఉంటాయి. ఇది తిరోగమన దిశలో ఉంది ప్రభుత్వము. మీరు ఆ సభలో ఉండి బాధ్యులు కావాల్సిన అవసరం లేదు. నోరు నొప్పి పెడతది తప్ప మీకు మైక్ ఇవ్వరు. మీరు మాట్లాడతానన్నా కూడా మిమ్మల్ని మాట్లాడనియ్యరు. ఉమ్. స్పీకర్ అనేవాడు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. వివక్ష అనేది చూపెడుతున్నాడు. స్పీకర్ అనేది రాజ్యాంగ స్థానం. తెలంగాణకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ద్రోహం చేస్తున్నవాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఆ సభలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. సంతకాలు పెట్టండి. ఎమ్మెల్యే పదవి కాపాడుకోవాలి.
ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోండి. కేసీఆరే కాదు, మీరు కూడా సభకు పోవద్దు 3 ఏళ్ళు అని చెప్తున్నా. నేను లాస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. అసలు సమావేశాలు జరిగిన తీరు ఎట్లా ఉందని ఏముంది దానికి ఆన్సర్ మీరు చెప్పేశారు. నేనేమంటాను, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఆ లైవ్ టెలికాస్ట్ చూడకండి. అదేంటి అట్లా ఎందుకంటే ఎట్లా చెప్తారు? ఇప్పటికే ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇప్పుడు ఆ బీపీలు పెంచుకోవడం, షుగర్ పెంచుకోవడం అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో పోరాడండి. మళ్ళీ ఒక జన్జీ మూమెంట్ ఇప్పుడు కావాలి. తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్ల శక్తివంతమైన ఉద్యమం ఇప్పుడు రావాలి. షేక్ హసీనాను, అదేవిధంగా రాజపక్షన్ శ్రీలంక నుంచి ఎట్లా ధర్మేశారో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ దిగ్బంధం కావాలి. కనీసం రాజపక్షకు, షేక్ హసీనాకు విమానాలు దొరికినాయి. ఈ తెలంగాణ ద్రోవులకు విమానాలు కాదు కదా, 2 వీలర్లు కూడా దొరకకూడదు. వాళ్ళు రేపు P4 అంటున్నారు. అక్కడ పెట్టుకో, అక్కడికి వెళ్తే వెళ్ళిపోతారు వాళ్ళు. పోతారేమో మరి. ఒక్క మాటతోని తొక్కల సిటీ అయిపోయింది కదా, 4th సిటీ. 4th సిటీలోకి వెళ్తారు వాళ్ళు. అదే ఒక్క మాటతో తొక్కల సిటీ అయిపోయింది కదా. తొక్కల సిటీలో భూమి ఎవడు కొనాలి ఇప్పుడు? ఏది ఏమైనా కూడా 2-3 ఏళ్ళు ఓపిక పట్టాలి. ఈ కష్టాలు భరించాలి. ఈ బూతులు వినడానికి సిద్ధపడాలి. తప్పదు. కానీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళొక్కసారి అరుణోదయం అవుతుంది. మళ్ళీ ఈ కటిక చీకటి నేల మీద వెలుగులు ప్రసరిస్తాయి. మళ్ళీ సూర్యోదయాలు, చంద్రోదయాలు అవుతాయి. కాబట్టి ఓపిక పట్టాలి అంతే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, బ్లడ్ బాయిల్ కాకుండా, ఈ బూతులకు మనం ఎమోషన్ కాకుండా కూల్గా ఉండాలి అంతే. ఏం జరగబోయేది ఏం లేదు. రైట్. ఏ ప్రాజెక్టు కట్టారు, కట్టడానికి ఎక్కడ డబ్బులు లేవు. ఈ రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలన కూడా పాత బిల్లులు చెల్లించడానికే సమయం సరిపోదు. కొత్తగా చేసేది ఏముండదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.